హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రమణ రోజున మీ అందరి ఇంట్లో కూడా భోగ భాగ్యాలు విలిసిల్లాలని ఎంవ్యూస్ తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్ ఏం జరిగింది? నిన్నటి మారెమ్మ పండుగకు కొనసాగింపు ఇవాళ కూడా మొదలైంది. సో నాకు తెలిసి ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు కూడా వాళ్లకు ఒక కాళరాత్రిగానే మిగలబోతోంది. ఏ క్షణాన ఎవరి పీక పైన ఏ కత్తి వాలుతుందో, ఎవరి పీకను తెంచుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇది చూడగానే అర్థమైపోయింది. ఎందుకంటే ఇంకా ఇది చివరి వారం, చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి వారం. సో ఈ విశేషాలన్నీ మీ ముందు చెప్పబోయే ముందు మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్నటి బిగ్ బాస్ హౌస్కు కొనసాగింపుగా ఇవాళ నిన్నటి ఘటన కొనసాగింపుగా మండే రోజు టాస్క్ మొదలైంది. నిన్న ఏంటి? నిన్న చివరిగా చైత్ర ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. ధనరాజు త్రుటిలో తప్పించుకొని ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ధనరాజుతో పాటు గౌతమి, మంజు, మోక్షిత, త్రివిక్రమ్, రజిత్ వీళ్ళందరూ కూడా వీళ్ళు అనాల్సిన పడలేదు. హౌస్లో ఉన్న 8 మంది కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలోన అసలు ఆట మొదలైంది. సో బిగ్ బాస్ స్టార్టింగే ఒక మాట చెప్తారు. ఏంటంటే పండగ అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు, ఇంకో పండగ మొదలయ్యింది. మీకు బాగా కావాల్సిన ఆప్తులు మీకు ఒక సందేశం ఇస్తారు, వినండి, చూడండి అని చెప్పగానే స్క్రీన్ పైన కిచ్చా సుదీప్ ప్రత్యక్షమవుతారు. కిచ్చా సుదీప్ ప్రత్యక్షమై ఆయన చెప్తారు, ఇది సెమీఫైనల్ వీక్, బాగా గుర్తుంచుకోండి, ఇది సెమీఫైనల్ వీక్. ఇక్కడ జరిగేటువంటి టాస్కుల్లోన ఎవరు నిలిచి గెలుస్తారో, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఈసారి ఒక్క కెప్టెన్ మినహాయించి మిగిలిన అందరూ నామినేషన్ కోసం ప్రత్యేక టాస్క్లు అంటే ఏమీ లేవు. అందరూ నామినేట్ అయ్యారు. అందరూ తమ బల పరీక్ష చేసుకోవాల్సిందే. దీంతో పాటు నామినేట్ అయితే వీకెండ్లో ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి కదా, డబల్ ధమాకా మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్పేశారు కిచ్చా సుదీప్ గారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అందరూ నామినేట్ అయ్యారు. అందరూ ఆడి తమ టాస్కులను జాగ్రత్తగా చూపించుకొని నామినేషన్ నుంచి బయటపడాలి. మళ్ళీ ఎవరు బయటపడతారో, ఎవరు వారం మధ్యలోనే బయటకు వెళ్ళిపోతారు, ఎవరు చివరి వారం దాకా ఉండి వెళ్ళిపోతారు, హూ నోస్. సో అస్సలైన ఆట ఇప్పుడు మొదలైంది. నిన్న నేను మీకు చెప్పాను కదా, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీద మరో లెక్క. సో మరో లెక్క ప్రారంభమైంది. మొదటి రోజే ప్రారంభమైంది ఈ వీక్లోన. సో టాస్కులు మొదలు కావాలి. ఏంటి టాస్క్? ఎందుకు మళ్ళీ నామినేషన్ లేనప్పుడు ఇంకా టాస్క్ ఎందుకు అంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు టాస్కులు మొదలయ్యాయి. ఈ టాస్క్లోన ఆడుతూ చివరిలో ఎవరైతే నిలబడతారో వాళ్ళు మిడ్ వీక్ టాస్క్ నుంచి బయటకు వచ్చిపోతారు. సో కెప్టెన్తో పాటు వాళ్ళు కూడా సేఫ్ అయిపోతారు. ఇంకా మిగిలిన వాళ్ళలోన ఎవరైనా మిడ్ వీక్ ఎలిమినేట్ కావచ్చు, ఎవరు రక్షించలేరు. ఇది చూడండి అసలు. సో కెప్టెన్కు, అల్టిమేట్ కెప్టెన్ హనుమంతుకు ఒక కెపాసిటీ, ఒక పవర్ ఇస్తారనమాట బిగ్ బాస్. మొదటి పవర్ మీరు వినియోగించుకోండి. ఏంటంటే ఈ టాస్క్లోన, ఇప్పుడు పెట్టబోయే టాస్క్లోన మీరు ఎవరైనా ఒకరిని ఎన్నుకోండి. వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళని ఎన్నుకొని ఆడాలి. ఈ టాస్క్ మ్యాజిక్ ఏంటంటే, టాస్క్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు ఈ టాస్క్లోన మొదట భవ్య సెలెక్ట్ చేశారు. సో అది ఎట్లా సెలెక్ట్ చేస్తారు తర్వాత నేను చెప్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత, ఆడిన తర్వాత ఆ టాస్క్లో వేరే వాళ్ళు ఎవరైనా గెలిచారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ టాస్క్కు తాము ఎవరెవరితో ఆడాలనుకుంటున్నారో వాళ్ళని చెప్పాలి. ఆ టాస్క్లో ఎవరైనా గెలిచారనుకోండి, వాళ్ళు ఇంకొకరిని చెప్పాలి. ఇట్లా రౌండ్కు ప్రతి రౌండ్కు కూడా గెలిచిన వాళ్ళకు 100 పాయింట్స్, సెకండ్ పర్సన్కు 50 మార్క్స్, థర్డ్ పర్సన్కు 25 మార్క్స్, ఇలా ఉంటుంది. పాయింట్స్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మొట్టమొదట క్యాండిడేట్ని సెలెక్ట్ చేసే బాధ్యత హనుమంతు పైన పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అడుగుతారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇంకా ఇప్పుడు పోజు కొట్టి మొహమాటానికి పోయి అదే నాకేంటి, నేను ఆడుతా, నేను చూసుకుంటా అంటే కుదరదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి, అవకాశం కోసం పోరాడాలి. రెండు ఇక్కడ మొదట అవకాశం కోసం పోరాడాలి, తెచ్చుకున్న అవకాశాన్ని వాడుకోవాలి. ఈ రెండు చేస్తే తప్ప ఆట నుంచి బయటపడలేరు. అది సాధ్యపడని విషయం. సో ఇక్కడ ఏంటి, హనుమంతుకు అందరూ వచ్చి అడుగుతారు. త్రివిక్రమ్ అడుగుతాడు, రజిత్ అడుగుతాడు, మంజు అడుగుతారు, ఆ తర్వాత గౌతమి అడుగుతుంది, మోక్షిత అడుగుతుంది, భవ్య అడుగుతుంది, ధనరాజ్ తన దోస్త్ తాను కూడా అడుగుతాడు. కానీ చాలా చాలా తెలివైనము. మనం నిజంగా అంటే మనం అందరం అనుకుంటున్న మాట నిజం ఏంటంటే, హనుమంతు చాలా తెలివైన ఆటగాడు, చాలా తెలివైన ఆటగాడు. అతను ఏం చేశారు, మొట్టమొదట భవ్యను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ హేమలు ఉన్నారు, మంజు ఉన్నాడు, రజిత్ ఉన్నాడు, త్రివిక్రమ్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు జోలికి అస్సలు పోలే. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా గెలిచారనుకోండి, వాళ్ళు మొదటి నుంచి గెలుచుకుంటూ వస్తే చిట్ట చివరిలో తనకు కాంపిటీట్ అవుతారు. సో తనకు కాంపిటీట్ అవుతారు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచే నరుక్కుంటూ రావడానికి చాలా 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 ట్రికిష్గా ప్లాన్ చేశారు హనుమంతు. ఎస్, హనుమంతు చేసిన ఆట నిజం. ఎందుకంటే భవ్యను సెలెక్ట్ చేయడం ద్వారా రెండంచుల, ఒకటేంటి త్రివిక్రమ్ని, రజిత్ని వీళ్ళందరినీ మూలలో కూర్చోబెట్టేశాడు. రెండవది ఏంటి, భవ్య లాస్ట్ టైం ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్ళింది, ఆమె ఇతని పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందన్న కారణం వల్ల లోపలికి వెళ్ళింది. ఆమె ఎంతో బాధపడుతోంది. సో పెద్ద మనసుతోన నువ్వు నా పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా నాకు ఎలాంటి బేజారు లేదు, మొట్టమొదటి నిన్నే సెలెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి, సింపతి గెయిన్ అవుతుంది. చూసారా, కత్తికి రెండు వైపులా పొదలు. హనుమంతు ఆలోచన అనే కత్తికి రెండు వైపులా పొదలు ఉంది. సో ఈ విధంగా రెండిందలా తనకు ప్రయోజనం చేకూర్చే విధంగా అతను భవ్యను సెలెక్ట్ చేశాడు. ఇక్కడ ఆట మొదలు. సో భవ్య తన టీంని సెలెక్ట్ చేసుకోవాలి, తను ఎవరెవరితో ఆడదలుచుకుంది. అక్కడ భవ్య ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నది, మోక్షిత, ఆ తర్వాత రజిత్ సెలెక్ట్ చేసుకునింది అనమాట. వీళ్ళిద్దరు ముగ్గురిని. సో రజిత్, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత భవ్య, వీళ్ళు ముగ్గురు ఆడాలి. సో గౌతమి కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. నలుగురు, ఈచ్ రౌండ్ నలుగురు అనమాట. ఈ నలుగురులోన ఈ టాస్క్ ఏంటంటే, బల్లపరుపు స్ట్రీప్గా ఉంటుంది. ఆ స్ట్రీప్ బల్లపరుపు ముందు ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలోన ఐ థింక్ ఆయిల్ లాంటిది ఏదో ఉన్నట్టుంటుంది. ఇలా స్ట్రీప్గా తాడు పట్టుకుని ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడ ఫ్లాట్గా ఉన్న వాటిపైన చెక్కలు గుచ్చి ఉంటారు. ఆ చెక్కల్ని తీసుకొని కిందకు రావాలి. కిందకు వచ్చి ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర నిలబడి ఎదురుగా ఉన్నటువంటి బుట్టలు ఉంటాయి కొన్ని. ఈచ్ బుట్ట పైన ఒక్కొక్కరి బొమ్మ ఉంటుంది. ఎవరిని ఎలిమినేట్ చేయదలుచుకున్నారో ఆ బుట్టలోన వేసుకుంటూ పోవాలి. ఆట ముగిసేసరికి ఎవరి బుట్టలోన ఎక్కువ చెక్కలు ఉంటాయో వాళ్ళు ఆట నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఇట్లా 3 రౌండ్లు గెలిచిన తర్వాత చివరిలోన ఒకరు గెలుస్తారనమాట. దట్స్ ది పాయింట్. సో ఇక్కడ గౌతమి, మోక్షిత, భవ్య, రజిత్ నలుగురు సెలెక్ట్ చేస్తారు. భవ్య సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మొట్టమొదట అందరూ కలిసి ముగ్గురు కూడా, అంటే ఎట్లా క్రికెట్గా ఆడారంటే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి కదా. మొట్టమొదట వీళ్ళు ముగ్గురు కలిసి, ఎవరు, రజిత్, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత భవ్య, ఈ ముగ్గురు కలిసి కామన్గా గౌతమిని లేపేశారు. ఫస్ట్ రౌండ్లో గౌతమి ఫట్ అని ఎగిరిపోయింది అనమాట. ఎగిరిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లో ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఎవరు, మోక్షిత, భవ్య అండ్ రజిత్. ఇక్కడ మోక్షిత, భవ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకొని రజిత్ పైకి లేపేశారు. సూపర్గా ఆడారు ఇద్దరు కలిసి, చక్కని లేపేశారు. కాకపోతే వీళ్ళిద్దరు కలిపి వేసినవి ఎన్ని ఉన్నాయో అంతకంటే ఒకటో రెండో తక్కువ పాపం రజిత్ వేశాడు. ఆయన ఒకటైపోయాడు, వీళ్ళిద్దరు అయిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కువ అవుతుంది కాబట్టి రజిత్ అవుట్ అయిపోయారు. చివరిగా మిగిలింది ఎవరు, భవ్య అండ్ మోక్షిత. ఇద్దరు హోరాగా పోరాడతారు, ఇద్దరు వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి కామన్ అయిపోతుంది అనమాట. 14 పడిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, టై అయింది కాబట్టి టై బ్రేక్కు ఇంకొక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే కనుక 5 ఒక్కొక్కరికి చెక్కలు ఇచ్చి వాళ్ళు ఆ గీత దగ్గర నిలబడి వేయాలి. ఎవరు మొదట అందరి బుట్టలో వేస్తారు, అనుకున్న బుట్టలో వేస్తారు, ఎదురు బుట్టలో వేస్తారు, వారు గెలుస్తారు. ఇందులోనూ కూడా చక వేసుకుంటూ వచ్చారు. ఎంత సూపర్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోన మోక్షిత గెలుస్తుంది, భవ్య ఓడిపోతుంది. సూపర్ అనిపించింది. సో ఈ ఆట అయిపోగానే త్రివిక్రమ్ మొదలు పెట్టుకుంటాడు.
పెంట మొదలు పెట్టుకోండి. ఎందుకంటే వాడి మనసులో ఉన్న కొత్త కొత్తలు ఆడుతుంటుంది. ఇక్కడ ఈ వారంలోన ఎవరికి ఆట ఛాన్స్ దొరకకపోతే వాడి మార్కులు పడిపోతాయి. పైగా కూర్చున్న ముగ్గురికి కూడా, ఈ టాస్క్ చూస్తున్న ముగ్గురికి కూడా ఎవరెవరు చెప్పండి? ధనరాజ్, త్రివిక్రమ్ అండ్ మంజు, వీళ్ళ ముగ్గురికి కూడా మీరు కూడా కూర్చొని కూడా మీరు పాయింట్లు కొట్టుకోవచ్చు. ఏంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళ పేరు రాయాలి. ఆ పేరు మ్యాచ్ అయితే వాళ్ళకి 25 పాయింట్స్ వస్తాయన్నమాట. సో అలాగా ముగ్గురు కూడా రజిత్ పేరు, ఆ తర్వాత భవ్య పేరు రాస్తారు, కానీ మోక్షిత పేరు ఎవరు రాయరు. మోక్షిత గెలిచిపోతుంది అనమాట. సో ఫస్ట్ దీంట్లో గెలుస్తుంది. ఇక్కడ త్రివిక్రమ్ మొదలు పెట్టుకుంటాడు ఎవరితో? భవ్యతో. నా పేరు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అరే నా ఇష్టమయ్యా, నువ్వు నా కాంపిటీటర్ అనుకున్నాను కాబట్టి నేను నీ పేరు సెలెక్ట్ చేయలేదు, రజిత్ని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే వాడికి ఆడడానికి ఛాన్స్ లేకుండా పోయింది కదా. ఆడడానికి ఛాన్స్ లేకపోతే మొత్తం ఎత్తిపోయే పరిస్థితి. కాబట్టి లేదు, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు చాలా స్ట్రాటజీ ప్లే చేస్తావు, నా పేరు సెలెక్ట్ చేయాల్సింది, ఎందుకు నన్ను ఇచ్చేసావు, ఇంత కాంపిటీషన్ ఇచ్చాను, మనం ఒకటిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేసేదాన్ని, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసేదాన్ని, ఇద్దరం పాయింట్లు పొందేవాళ్ళం కదా. ఇద్దరు కూడా పాయింట్లు పొందకుండా అయిపోయాం. దీనికి కారణం నువ్వే అని చెప్తాడు. భవ్య వదిలేసే నువ్వు అని అంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు భవ్య మోక్షిత గెలిచింది కాబట్టి మోక్షిత ఎవరెవరు సెలెక్ట్ చేస్తుంది? మోక్షిత ధనరాజును సెలెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత మంజును సెలెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత భవ్యను సెలెక్ట్ చేస్తుంది. సో వీళ్ళు నలుగురు అయ్యారు. ఇప్పుడు టాస్క్ ఏంటి? బిన్ టాస్క్ అంటే ఏంటి? బిన్ బ్యాగ్, బీ బ్యాగ్ ట్యాక్స్ అంటారు. అంటే బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లోన ఇవి ఉంటాయి, ముక్కలు ఉంటాయి, థర్మో ముక్కలు ఉంటాయి. రౌండ్ తిరుగుతూ ఎదుటి వాడి పైన దాడి చేసి బ్యాగ్ చించేయాలి. ఎవడు బ్యాగ్ అయితే చించి మొత్తం ఖాళీ అయిపోతుందో ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతుంటారు. అగైన్ గెలిచిన వాళ్ళకు పాయింట్స్ వస్తాయి. ఈ లెక్కలోన మొట్టమొదట మంజు ఏం చేస్తాడంటే, అసలు మంజుకి ఛాన్స్ వస్తే వాడు సరిగ్గా ఆడలేవాడు. యాక్చువల్గా అక్కడ ముగ్గురు ఉన్నారండి, ధనరాజు, మోక్షిత, భవ్య. వాడు ఏమనుకున్నాడంటే మోక్షిత భవ్యని ఈజీగా కాంకర్ చేసేయచ్చు, మొట్టమొదటి ధనరాజుని వేసేద్దాం దెబ్బ అని ధనరాజు దగ్గరికి పోయాడు. ధనరాజు తిరగబడిపోయి మొత్తం లాగేశాడు. ఫస్ట్ రౌండ్లోనే మంజు అవుట్, దెబ్బకి ఎగిరి అవతల పడిపోయాడు అనమాట. సెకండ్ రౌండ్లోన అగైన్ లాస్ట్ టైం రజిత్ని ఎలాగైతే వీళ్ళిద్దరు కలిసి పంపించారు, భవ్య అండ్ మోక్షిత, అగైన్ వీళ్ళిద్దరు కలిసి ధనరాజుని బయట పంపించేశారు. చివరి రౌండ్ మిగిలింది ఎవరు? భవ్య అండ్ మోక్షిత. వీళ్ళిద్దరిలోన ఆటోమేటిక్గా భవ్య గెలిచిపోయింది. సో ఒక ఆట మోక్షిత గెలిచింది, ఒక ఆట భవ్య గెలిచింది. ఇప్పుడు థర్డ్ టాస్క్ భవ్య గెలిచినప్పుడు ఈసారి భవ్య వీడు ఇంకా పోరుతూ ఉన్నాడు. ఎవరు? త్రివిక్రమ్. నన్ను నువ్వు సెలెక్ట్ చేయలేదు, నన్ను నువ్వు చీప్ పాడైపోయి సెలెక్ట్ చేద్దామని ఏం చేసింది? థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఆమె మోక్షితను, ధనరాజును, త్రివిక్రమ్ను సెలెక్ట్ చేసింది. మళ్ళీ నలుగురు. ఇది కొంచెం టఫ్ గేమ్. ఏంటంటే కనుక ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కింద కూడా చిన్న బౌల్ లాగా ఎంబోజ్ అయి ఉంటుంది. ఆ ప్లేట్ డిస్క్కు ఒక కర్ర కానిచ్చి ఉంటుంది, ఒక బాల్ దాంట్లో పెట్టుకొని అలా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత 3 హర్డల్స్ ఉంటాయి. 3 హర్డల్స్ను 3 కర్రలు దాన్ని జోడించుకుంటూ తీసుకెళ్ళాలి. చివరికి అక్కడ ఒక పాము పటం లాగా ఉంటుంది, పైకి ఎత్తకుండా దాన్ని అలా 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 తీసుకెళ్ళి బాస్కెట్లో వేయాలి. ఎవరైతే మొదట బాస్కెట్లో వేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడే జరిగింది తిరకాసంతా. అందుకోసం విపరీతంగా గొడవ వచ్చేసింది. ఏంటంటే హనుమంతు సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోయాడు, సంథింగ్ రాంగ్ అయిపోయింది. ఏంటంటే కొంచెం ఇట్లా ఎత్తినా కూడా మళ్ళీ ఆట మొదలు నుంచి ఆడాలి. అంటే బాల్ తోక నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి, పాము తోక నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఏమైపోయిందంటే త్రివిక్రమ్ ఫస్ట్ టైం గెలుస్తాడు. త్రివిక్రమ్ గెలిచిన తర్వాత అది ఫౌల్ అయ్యింది. బిగ్ బాస్ చెప్తాడు ఫౌల్ అయ్యింది, కెప్టెన్గా నువ్వు సరిగ్గా చూసుకోలేకపోయావు, కాబట్టి అందరూ కలిసి మళ్ళీ ఆట మొదలు పెట్టండి అంటే త్రివిక్రమ్ గెలిచింది మొత్తం పోయింది. వాడు ఏం ఆడాడో అది పోయింది. మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ మొదలు పెట్టినప్పుడు అప్పుడు త్రివిక్రమ్ అంటాడు, ఎంత అన్యాయం ఇది, నేను అప్పుడు ఎత్తినప్పుడు నువ్వు చెప్పితే నేను తోక నుంచి మొదలుపెట్టి నేను గెలిచేవాడిని కదా, ఏమో నేను వచ్చేవాడిని, ఏమో గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడాల్సి వచ్చింది కదా అని ఆడతాను. ఈసారి చాలా విశేషంగా ధనరాజు గెలుస్తారు. మొదట ధనరాజు, ఆ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత భవ్య, చివరిలో మోక్షిత. మోక్షిత 5-6 సార్లు ఫోల్డ్ చేస్తుంది, ఎత్తొద్దంటే కూడా ఎత్తుతుంది. ఆమెను పాజ్ ఇచ్చి ఆడిచ్చాడు. సో ఇక్కడ చెప్పండి,
ఫస్ట్ టైం త్రివిక్రమ్ గెలిచాడు అనుకుంటే అతడు మళ్ళీ మొదలుకొచ్చి ఆడాల్సి వచ్చింది. ఓడిపోయాను అనుకున్న ధనరాజు గెలిచాడు అనుకున్న త్రివిక్రమ్ 2వ పాయింట్కి వచ్చాడు, 3rd పాయింట్కి వచ్చాడు. త్రివిక్రమ్ సెకండ్, భవ్య 3rd పాయింట్కి వచ్చింది. సో ఇది దీంతో ఈరోజు టాస్క్ ముగిసింది. ఇక్కడ విశేషం ఏంటంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే మంచు ఎందుకు అవుట్ ఫోకస్ అయిపోయాడు. రజిత్ సరే వాడికున్న పర్సనాలిటీతో వాడు పైకి ఎత్తి లాగి చేయాలంటే వాడికి కొంచెం ఫిజికల్లీ కొంచెం ఇబ్బంది వాడికి, కానీ ఆడుతున్నాడు ఓకే. మంజుకు ఛాన్స్ దొరకలేదు, దొరికిన ఛాన్స్ను రాంగ్ స్ట్రాటజీతో వదులుకున్నాడు. నాకు ఈ మొత్తం మీద అనిపించింది ఏంటంటే అసలు హనుమంతు స్థానంలో మంజు కూడా ఉండేవాడేమో, చివరి స్థానం దాకా వెళ్ళేవాడేమో. మొదట ఆడినటువంటి గ్రే ఏరియా కింగ్ లాగా వాడు ఆడింటే ఫెరోషియస్గా ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అస్సలు వాడిని పట్టుకునే వాడే ఉండేవాడు కాదు. ఒక్క గౌతమితో స్నేహం మొత్తం చెడగొట్టింది. అటు గౌతమి బాగుపడలేదు, అటు అతను బాగుపడలేదు. ఇద్దరు కూడా అసలు గౌతమి ట్రై చేస్తుంది ఫోకస్లో ఉండడానికి, మంజు కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫోకస్. మంజు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది వాడి కథ. ఎందుకంటే వచ్చిన ప్రతి ఛాన్స్ను పోగొట్టుకుంటున్నాడు. అసలు మొట్టమొదట్లోన ఫస్ట్ 3-4 వీక్స్లో చూసినప్పుడైతే అనుకునింది మంజు కొడతాడు కప్పు, సూపర్గా కొట్టేస్తాడు అని అనుకున్నాం, కానీ తుస్ అయిపోయింది. హనుమంతు స్టడీగా వెళుతున్నాడు, త్రివిక్రమ్ వెంటబడుతున్నాడు, రజిత్ కొంచెం ప్రయత్నిస్తున్నాడు, భవ్య అందరికంటే దూసుకుంటూ వెళ్ళిపోతుంది, మోక్షిత ఇంకా బాగా ట్రై చేయాలి, గౌతమి వెనక్కుంది ముందుకు రావాలి. సో మంజు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మిగిలింది ఇంకొక వారం రోజులే, వారం కూడా కాదు 6 రోజులే. ఈ 6 రోజుల్లోనే ఏం లాక్కున్నా, ఏం పీక్కున్నా, ఏం కొట్లాడినా, ఏం చేసినా కూడా చూడాలి. మళ్ళీ అందరూ కూడా ఫెరోషియస్గా ఆడుతాను, అందరూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తాడు. త్రివిక్రమ్ అయితే బహిరంగంగా అడిగాడు, నాకు ఛాన్స్ ఇవ్వు భవ్య నువ్వు అని. ధనరాజు అడుక్కున్నాడు. అసలు ధనరాజు వ్యక్తిత్వానికి అది సరిపడదు. పోరా నేను ఆడేది ఇంత, నేను ఉండేది ఇంత అనేటువంటి ధనరాజు ధనరాజు కాదు రజిత్ కూడా చివరిలోన ధనరాజుని అడుక్కున్నాడు. ఈ గేమ్లోన ధనరాజు గెలిచాడు కాబట్టి ధనరాజుని అడుక్కున్నాడు. ధనరాజు నన్ను సెలెక్ట్ చేయరు నాయన, నెక్స్ట్ ఆట నేను ఆడతాను రా బాబు, ఎట్లాగైనా నాకు ఛాన్స్ ఇవ్వరా నాయన అని. సో ఇక్కడ సామ వేద దాన దండోపాయాలు ఏదైనా ఉపయోగించుకొని ఛాన్స్ని పట్టుకోవాలి. మళ్ళీ యువతల వైపు ఇంత ఫోకస్గా అందరూ ఆడుతూ ఉంటే మంజు డల్ అయిపోయాడు. గెలవాలి, ఆయన నిలబడాలి. ఆయన సరే కప్పు కొడతామా లేదా అనేది చివరి మాట అండి. చివరిలో ఎవడో ఒకటే కప్పు కొడతాడు, అందరు కప్పు అయితే కొట్టరు, అది వాస్తవం. కానీ వాట్ ఈజ్ యువర్ అటెంప్ట్? నీ అటెంప్ట్ ఏంటి? నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావు? అది కదా ఇప్పుడు కావాల్సింది. సో ఇక్కడ నాకెందుకు మంచు సరిగ్గా లైనప్ కావట్లేదు. అండ్ దెన్ గౌతమి మళ్ళీ ఆమె ప్రయత్నిస్తోంది, పైగా ఏంటి హౌస్లో కూడా ఏంటి ఇప్పుడు స్ట్రాటజీ ఎట్లుంది. ఇప్పుడు చూడు భవ్య మోక్షిత కలిసి ఏం చేశారు, ఫస్ట్ వెంటనే గౌతమ్ టార్గెట్ చేసి లేపడేశారు. ఇక్కడ భవ్య మోక్షిత ఇద్దరు ఒకటైపోతున్నారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి రజిత్ని పిలుచుకున్నారు, రజిత్ని టార్గెట్ చేశారు, రజిత్ లేపేశారు. మొట్టమొదటేమో రజిత్తో కలిపారు, ఎవరిని గౌతమ్ని లేపేసరికి రజిత్ని లేపడానికి వీళ్ళిద్దరు కలిశారు. చివరిలోనే వీళ్ళిద్దరు తాడపేడ పిలుచుకున్నారు, ఎవరొకరు గెలిచారు. సో అలా లాస్ట్ సెకండ్ గేమ్లో కూడా అంతే, ఆ సంచిత కొట్టేటప్పుడు మంచు అట్టర్ ఫ్లాప్ ఆయన స్ట్రాటజీలో. ఆయన మోక్షిత భవ్య వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు లేపేసి ఉండింటే, వాళ్ళిద్దరిలో ఒకరు ఒంటరి ఉంటే ఈజీగా వాళ్ళని లేపేసి ఉండొచ్చు. వీడేం చేశాడు, పోయి ధనరాజు పైన పడ్డాడు. ఆయన ఏమనుకున్నాడు, ధనరాజు ఒకరిని లేపేస్తే వీళ్ళిద్దరు అమ్మాయిలు కదా ఎట్లాగైనా పైకి లాగేసేయచ్చు అని. కానీ వర్కౌట్ కాలే. ధనరాజు తిరగబడి వాళ్ళ సంచి మొత్తం లాగేశాడు, మంజు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రౌండ్లోన ఖచ్చితంగా మోక్షిత భవ్య కలిసి వీళ్ళు లేపేశారు, చివరిలోనే భవ్య గెలిచింది. సో ఇలాగా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, తప్పదు బాస్. మన లెక్కలు, మన స్ట్రాటజీ ఇప్పటిదాకా ఆడింది ఒక లెక్కనే, ఇక మీద ఆడాల్సింది మాత్రము ఫ్రెష్గా ప్రతి క్షణం కూడా ఉపయోగించుకోకపోతే కప్పుకు చాలా దూరం వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే మళ్ళీ ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్కి రెడీ అయిపోతారో చూడాలి. సో హనుమంతుతో పాటు వచ్చే వాళ్ళు ఎవరు? త్రివిక్రమ్ వస్తాడా, లేకుంటే మంజు వస్తాడా, భవ్య వస్తుందా, రజిత్ వస్తాడా, ఎవరు వస్తారు చూద్దాం, వేచి చూద్దాం. సో ఆట మాత్రం చాలా రంజుగా ఉంది. ధనరాజు ఎవరెవరిని ఆప్ట్ చేసుకుంటాడో చూడాలి. నాకు తెలిసి బహుశా రజిత్ కూడా తీసుకుంటాడేమో చూడాలి. ఎందుకంటే రజిత్ వేడుకున్నాడు, అరే బాబు నన్ను కూడా సెలెక్ట్ చేసుకోరా నాయన.
చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఈ రోజు రివ్యూ అండి. రేపు ఏం జరుగుతుందో ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను. నా వీడియోస్ను మీరు చూస్తుండండి ఫర్ అప్డేట్స్. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.